ఏ రైతుకైనా తాను సాగు చేసే పంట కేవలం జీవనాధారం మాత్రమే కాదు, అది అతని ప్రాణంగా భావిస్తుంటాడు. అందుకే ఆరుగాలం పంటల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు, చంటి బిడ్డలా సాకుతాడు. అలా పంటను కాపాడుకునే క్రమంలో అక్కడి రైతులను ఊహించని ప్రమాదం వెంటాడింది. తాను పడిన కష్టానికి ప్రతిఫలంగా అంతకుముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అకాల వర్షాలు మంచిర్యాల జిల్లాలో పలువురు రైతుల పాలిట మరణ శాసనంగా మారాయి. ఎండల్ని లెక్క చేయలేదు, వానల్ని లెక్క చేయలేదు. అప్పులు పెరుగుతున్నా ఆందోళన చెందలేదు. ఎరువుల కొరత, దళారుల బెడద, మార్కెట్ అనిశ్చితి, ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ జయించి పంటల్ని సాగు చేశారు రైతులు. పడ్డ కష్టానికి ఫలితంగా పంట చేతికొచ్చింది. పంటను అమ్మితే కష్టాలన్నీ తీరుతాయనుకున్నారు రైతన్నలు. అన్నదాతలు అనుకున్నది ఒకటి, కానీ విధి మరోలా వెంటాడింది. అకాల వర్షం రూపంలో ఏకంగా మృత్యువునే ముంచుకొచ్చింది. ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. అన్నదాతల ఆశలన్నీ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం మంగళవారం అర్ధరాత్రి జోరుగా వర్షం పడుతోంది. ఈదురుగాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. అయినా సరే ధాన్యం కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు పరుగులు తీశారు రైతులు. కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పేందుకు వెళ్లారు. బలమైన ఈదురుగాలుల్ని తట్టుకోలేక పక్కనే ఉన్న గోడ వద్ద ఆశ్రయం పొందారు. ఒక్కసారిగా గోడ కూలిపోయింది. గూండారపు వెంకటేష్ అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో నెల్కి లచ్చన్న లక్సెట్టిపేటలో తన కొడుకును బస్సెక్కించి తిరిగి ఇంటికి వస్తూ వర్షం పడుతోందని ఇదే గోడ వద్ద ఆగారు. గోడ కూలడంతో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో 5 రైతులు గాయపడ్డారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లాలోనే మరో విషాదం. గంపలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ ఘటనలో తండ్రి కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పేందుకు వెళ్లిన అభిరామ్, అతని తండ్రి నాగరాజు వర్ష భీభత్సం నుంచి కాపాడుకునేందుకు రేకుల షెడ్డు కిందకు వెళ్లారు. అది కూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పంట సాగు చేసినన్ని రోజులు అనుక్షణం కష్టపడ్డారు. చేతికొచ్చిన పంటను అమ్మి అప్పులు తీర్చాలనుకున్న రైతులు ఏకంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం అందర్నీ కలచివేసింది. ఏ పంటనైతే ప్రాణంగా చూసుకున్నారో అదే పంటను కాపాడుకునే క్రమంలో ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదం రాష్ట్రమంతటినీ కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు.